దైవ గ్రంథమైన పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా మనపూర్వకంగా హృదయపూర్వకంగా చదువుకుందాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. ప్రభు సాయం కొరకు మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. ఎంగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ, నిన్న నేడు ఏకరీతిగున్న మా తండ్రి, మరొక శుభదినాన్ని ప్రభుదినాన్ని దయనే కిరీటముగా ధరింపజేసి ఇంతవరకు నీ దాసును మరుగుపరిచి ఆత్మీయమైన సత్యమైన నిత్యమైన అమూల్యమైన జీవం కలిగిన నీ నోటి మాటలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. అనేకులు ఆరాధించగలిగిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఒకప్పుడు నా జీవితంలో దేవుని ఎరగని వారిని, దేవుని కాని వారికి దాసుడనయ్యుండి ఆ చిత్తాన్ని నెరవేరుస్తూ అపరాధము చేత దైవోగ్రతకు పాత్రులైన నన్ను నువ్వు ప్రేమించి ఈ లోకానికి శరీరధారిగా పాప శరీరంతో వచ్చి నన్ను మరణించి తిరిగి లేచి ఈరోజు నాకు ఆ యొక్క పరసంబంధమైన ఆత్మను అనుగ్రహించి ఈరోజు నిత్యత్వానికి దేవుని ఇంటివారుగా చేసిన దాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. తిరిగి నాయన మేము నీ బలను సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ బలలో యోగ్యముగా నాయన చేయవేటుకు నీ కృప అనుగ్రహించమని, నన్ను మమ్ము ఆయుత్తుపరచమని, నా తలంపులు నా ఆలోచనలు అయిపరచమని, నీ చిత్తానుసారమైన జ్ఞానాన్ని నీ బిడ్డల ఎడల ఏదైతే ఉద్దేశించావో ప్రభువా అది నాయన బయలుపరచమని, సమాధానంతో పంపించమని, నీ ఆత్మ సంచారం మా మధ్య దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా రక్త పోషణకు తీసుకొస్తూ నీ సమాధానంతో మమ్మల్ని పంపించమని, మా కొరకు త్వరగా రానున్న ప్రభు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము ఆరాధనలో అయిన తర్వాత ఒకప్పుడు దేవుడు లేని మనము, నిజ దేవుని ప్రజలు కాని మనము, అంటే దేవుని ప్రజలు కాని మనము, నిజ దేవునికి దాసులైన మనము, మరణ ఫలములు ఫలించే మన జీవితంలో దేవుడు ఎలాంటి ఆశ్చర్యకరమైన దైవికమైన పరసంబంధమైన నిలిచే మహిమ కలిగిన ఆ గొప్ప కార్యాన్ని ఎలా చేశాడో మనము అర్థం చేసుకున్నాం, విన్నాం, కన్నాం, సృష్టించాం. దాన్ని బట్టి మనం ఆరాధించగలిగాం. ఇప్పుడు మనల్ని దేవుడు రక్షించుకున్న తర్వాత ఇప్పుడు మనము రెండో మాటలో ఇందా మనం చూసాం, మూడో తలంపులో ఎలాంటి వారిగా దేవుడు మనల్ని చేశాడు. అలాంటి వారిగా చేసిన దేవుడికి ఆ ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అనేది ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం. ఈరోజు నేను ఈడ వాక్యం చెప్తున్నా, నువ్వు వాక్యం వింటున్నా, ఈ ఇంటిలో మనం చేరి వచ్చామంటే అనేక అంగాలమైన మనం దేవుని ఇంటి వారిగా మనం చేయబడ్డామంటే ఆ బల్ల దేనికి సూచనగా ఉందంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి సూచనగా. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే గత జీవితంలో నేను ఎలా ఉండేను, ఆ కాలం ముందు ఎలా ఉన్నాను, ఈ కాలం ముందు ఎలా ఉంటున్నాను, ఈ కాలం ముందు ఉండటానికి కారణం ఎవరు? ఆ బల్ల. ఆ బల్ల నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటావో ఆ కాలాన్ని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. ఒక్కోసారి పొరపాటున ఆ కాలాన్ని కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఈ కాలంలో మనకేముందమ్మా, అది నష్టం జరిగిద్దని క్షమాపణ కోరుకోవాలి. కాబట్టి మనల్ని మనం ఏం చేయాలమ్మా, ఆ బల్లతోనే విమర్శించుకోవాలి కానీ, ఆ బల్లని గురించి మనం పరీక్షించుకోవాలి కానీ, ఆ బల్లను బట్టి మనల్ని ప్రతిష్ఠించుకోవాలి కానీ, వాళ్ళో వీళ్ళో మనకు తెలిసిన జ్ఞానమో ఏది కూడా మనకి పనికొచ్చేది కాదు. కాబట్టి ఉదయకాలం మనం క్షమాపణ కోరుకొని ప్రభు మన పక్షాన ఎలాంటి అసమానమైన దైవికమైన కార్యాలు చేశాడో మనం ఇంత మటుకి ఆరాధనలో విన్నాం, కన్నాం. అయితే బల్లను మనం సమీపించినప్పుడు మనము ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు, మనం ఎలాంటి విషయాల్లో ఉండాలని అనుకుంటూ ఎన్ని విషయాల్లో మనం త్రొట్టిల్లుచున్నామనేది అర్థం చేసుకొని క్షమాపణ కోరుకొని, ప్రభులో కృప ఉంది, క్షమాపణ ఉంది, సంపూర్ణ విమోచన ఉంది. దానిని బట్టి మనము బలని మనము సమీపించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ రోజున మనము ఇప్పుడు మనం చదివిన
వాక్యముల అంశములో మీకు అర్థమై ఉండాలి. అంశం అర్థమైతే తలంపులు ఈజీగా అర్థమవుతాయి. ఏంటిదండి? మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం ప్రకారముగా ఈరోజు మనల్ని ఎవరుగా చేశాడమ్మా? దేవుని ఇంటివారిగా చేశాడు. అయితే మనము దేవుని ఇంటివారిగా చేస్తే దేవుని ఇంటిలో ఎలాంటి వారు ఉంటారు అనేది మనం చూసాం. అలాంటి వారిగా మనం గనక ఉంటే ఇలాగ ఉంటున్నామా లేదనేది మనం ఏం చేసుకోవాలి తల్లి? పరీక్షించుకొని, పరిశోధించుకొని, విమర్శించుకొని మనల్ని క్షమాపణ ద్వారా బలలో మనము యోగ్యంగా చేయివేసేవారిగా ఉండాలి. మొట్టమొదటి తలంపుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూడమ్మా, 4, 5, 6 వచనాలు కలిసి ఉంటాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము చదవండి. కాబట్టి అక్కడ వరములు అనేకలు ఉన్నప్పటికీ కూడా ఏం చెప్తున్నాడమ్మా? ఆత్మ ఒక్కడే అని చెప్తున్నాడు. పరిచర్యలు అనేకులు ఉన్నప్పటికి కూడా ప్రభు ఒక్కడే అని చెప్తున్నాడు. అనేకమైన కార్యములు బహువచనం ఉంది కానీ దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. అర్థం చేసుకోవాలి. అయితే కార్యము అనేది అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏం చేశాడమ్మా? లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి లోకాన్ని ఎలాంటిదో మనకు తెలుసు. లోకంను ప్రేమించి ఏం చేశాడో యోహాను 3:16 ప్రకారం తన అద్వితీయ కుమారుని లోకానికి మనం నశింపక నిత్యజీవం పొందాలి. అదేమంటారమ్మా? గొప్ప కార్యము అంటారు. అమ్మో, గొప్ప కార్యములు పాటలు కూడా పాడతాం. కాబట్టి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే తానే ఈ లోకానికి కుమారుడిగా రావటమే గొప్ప కార్యం. కార్యములు అనేకలు ఉంటాయి, కార్యం చేసే దేవుడు ఒక్కడే. అయితే ప్రభు ఏం చేశాడమ్మా? ఆయన లోకానికి పంపాడు కాబట్టి ఈయన ఏం చేశాడు? మనకి యోహాను సువార్త 17:4 వచ్చిన ప్రకారముగా చేయుటకు దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో, ఏ పరిచర్య అయితే ఇచ్చాడో అదేం చేశాడో నమ్మకంగా చేసి భూమి మీద ఏం చేశాడమ్మా? మహిమ తీసుకొచ్చా. 3వ మాట మనకు చూస్తే ఈరోజు లోకములో అనేకులు అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు. దేన్ని బట్టి అమ్మా? ఆత్మను బట్టి. ఆత్మదేవుడు ఏం చేస్తాడు తెలియదు, ఎన్నో కృపా వరాలు ఇచ్చాడు. వరాలను బట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేసి అర్థం చెప్పు. కృపా అనే వరాలు అనమాట. ఈ వరాలు ఎవరి ద్వారా వచ్చాము? ఆత్మ ద్వారా. ఈ వరం అది గుర్తుపెట్టుకోవాలి. అయితే అక్కడ 6, 7వ వచనంలో ఏం చెబుతున్నాడు? ఈ కార్యాలైనా, ఈ పరిచర్య అయినా, ఈ వరాలైనా అందరి ప్రయోజనము కొరకు మనం ఏం చేయాలి తల్లి? అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ఏం చేసింది తల్లి? ప్రత్యక్షతను. అది నాకు అంటే ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి కార్యాలయాలు ఉన్నాయి తల్లి. కుమారు పరిచర్య ఎక్కడుందో తల్లి. పరిశుద్ధాత్మ వరాలు ఎక్కడున్నాయి? ఈ 3 ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి తన సంఘంలో ఉండే గుర్తుపెట్టుకోవాలి. అయితే కొంతమందికి ఏముంటుంది? పరిచర్య ఉంటుంది, కొంతమంది గొప్ప కార్యాలు ఉంటాయి, కొంతమంది దగ్గర వరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి? అందరి ప్రయోజనము నిమిత్తము. ఎవరమ్మా ఇది వాడేది? ఎవరు వాడతారమ్మా? నా సాయి చూడొద్దు తల్లి. ఇంక నాకు ఎందుకో ఏముంది అక్కడ? రాశాడు కదా, ఆత్మ ప్రత్యక్షత మనకి ఇచ్చాడు కాబట్టి ఆత్మలో ఏముండదు? ఆత్మలో ఏముండదు తల్లి. ఏందో మా అమ్మాయి వెళ్ళిపోయింది. భేదం ఉండదు ఆత్మకి. శరీరానికి ఏముంటాయి? భేదాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మనం అన్ని భేదాలు కాబట్టి మనకు ఆత్మ గురించి తెలియదు. ఆత్మ కలిగిన వ్యక్తికే దాని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? ఎవరికి ఏ కార్యం కావాలో అది నడిపిస్తుంది, ఎవరికే పని కావాలో నడిపిస్తుంది, ఎవరు ఏ వరం కోల్పోయారో అది అనుగ్రహిస్తుంది. అది కాబట్టి ఏది కలిగిన ఇది ఎవరిది? కాబట్టి మొట్టమొదటి మాటగా మనము దేవుని ఇంటి వారం గనక అయితే ఆ ఇంటిలో ఉన్న వ్యక్తికి ఏముంటాయి? ఈ 3 ఉంటాయి. మళ్ళీ కార్యాలు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, వరాలు ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ 3 ఎవరికి వాడాలి? ఆయన తండ్రికి ఆత్మ ద్వారా. మన ఆత్మకు మనం ఎప్పుడైతే లోబడతామో తండ్రి ఏం చేస్తాడు? అది మహిమ తీసుకొస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 అంటే తండ్రి కన్నా, కుమారుడు కన్నా, పరిశుద్ధాత్మ కన్నా కూడా ఎంతో ఘనమైనది ఏందమ్మా? ఆయన స్వరత్వం ఇచ్చి కొన్నట్టి తన సంఘము, తన ప్రాణము కన్నా కూడా ఎక్కువైంది తన భార్య. ఆ భార్యలమైన సంఘమైన మనము, దేవుని ఇంటివారమైన మనము మన ఇంటి కోసం బ్రతుకుతున్నామా, ఆయన ఇంటి కోసం బ్రతుకుతున్నామా అనేది తొలి మాట.
కాబట్టి మనం ఆయన సంఘంగా ఎందుకు చేయబడ్డాడంటే వీటి కోసమే మనకు చేయబడ్డాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఏమని సెలవిస్తుందమ్మా? పౌలు గారు చెప్తున్నాడు, బాగా చూడండి. ఇది క్రైస్తవ ధర్మము, క్రైస్తవ బంధం కాదు, ఇది ధర్మము. తొందరగా ఎంతసేపు తల్లి? కొలసీ 1:24. ఇప్పుడు పౌలు గారు ఎవరి కోసం శ్రమ అనుభవిస్తున్నాడమ్మా? ఏం రాణి తల చూడమ్మా, అర్థం చేసుకో. ఆయన సొరకు తెప్పించిన సంఘం కోసం ఒక అంగమైన పౌలు గారు ఏం చేస్తున్నాడు తల్లి? శ్రమ అనుభవిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ సంఘం ఎవరిది? ఇందాక చెప్పాం కదా, దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నట్టి సంఘము. అయితే ఆయన ఆ సంఘము కోసం ప్రాణాన్ని పెట్టి ఈరోజు తండ్రి కుడిపాశాన ఉన్నాడు. ఆయన ఏదైతే కొదవ ఉందో ఆ సంఘంలో, కొదవ అంటే ఏంది? ఎన్నో ఉంటాయి. కార్యాల విషయంలో, పరిచర్య విషయంలో, వరాల విషయంలో కొదవ ఏదైనా ఉందో దాని విషయంలో ఏమంటున్నాడు పౌలు గారు? అది అంటే అర్థమవుతుంది. యేసుక్రీస్తు శరీరం ఎవరి కోసం సంపూర్ణం చేశాడు తల్లి? నీ కోసం నా కోసం చేశాడు కదా బిడ్డ. పాపము లేని దేవుడు, పరమాత్ముడైన దేవుడు పాపముగా శరీరంగా ఈ లోకానికి వచ్చి ఈ శరీరంలో నశించే నీ కోసం నా కోసం ఆయన శరీరాన్ని నశింపజేసి ఈరోజు నిన్ను నన్ను ఆయన ఆత్మగా చేశాడు. అయితే ఇప్పుడు నా శరీరం అంటే అర్థమైంది, ఏదైతే తన అనుదిన క్రైస్తవ జీవితంలో తన కలిగింది ఏదైతే ఉందో, ఇహము పరము ఏదైనా ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘం కోసం దేవుని ఇంటివాడు కాబట్టి ఆ ఇంటి కోసం ఏం చేస్తున్నాడు? వెచ్చించేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు మన ఇల్లుంది, మన అవసరాలు ఉంటాయి, మన బిడ్డల అవసరాలు ఉంటాయి, ఏ స్కూల్లో కాలేజీలు ఫీజులు మంచి చెడ్డ చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ కావాలంటే మన దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? అప్పో సొప్పో దానికి ఏం చేస్తాం? వెయ్యాన్ని మనము చెల్లించి ఆ బిడ్డ కోసం పాటుపడతాం, పడమా. అయితే అదేంది లోకము, అదేంది శరీరము, అదేంది దృశ్యమైన ధర్మశాస్త్రము. అయితే ఇది ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నట్టి తన సంఘములో ఏ వ్యక్తి అయితే ఆ విషయంలో ఉంటాడో ఎవరు ఉండరు. ఎందుకంటే అది కోర్స్. అయితే ఇక్కడ నువ్వైనా నేనైనా ఇప్పుడు అలాంటి వారంగా మనల్ని దేవుడు చేశాడు కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి వారుగా ఉన్నామనేది 2 రకాలుగా మనం గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము చూస్తే, ప్రభువా ప్రభువా అను పిలుచువాడు పరలోక రాజ్యము చేరడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఏమంటున్నాడు? పరలోక రాజ్యం చేరతాడని చెప్పాడు. వాళ్ళు ఏం చెబుతున్నారు 22లో? ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? ప్రభు ఏమన్నాడు? నీ పేరు మీదనమ్మా చేసిందంటే, నీ పేరు మీదమ్మా నేను చర్చికి ఇచ్చింది, నీ పేరు మీదమ్మా అది చేసింది, నీ పేరు మీదమ్మా ట్రస్ట్ పెట్టింది, నీ పేరు మీదనమ్మా ఈ కాలేజీ పెట్టింది, నీ పేరు మీదనంటే అబ్బా మా నాన్న ఎంత మంచోడో, లేకపోతే మా కొడుకు ఎంత మంచోడో గంతులేస్తాడేరా. ఇప్పుడు ఈయనేమంటున్నాడు? అక్రమము చేయువారులారా, అక్రమము చేయువారులారా మిమ్మల్ని నేను ఎన్నడను ఎరగలేదు. ఇదేంది? ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి ఆయన విలువ పెట్టి కొన్నట్టి సంఘములో నిన్ను నన్ను చేస్తే నువ్వేం చేస్తున్నావు? ఆయన్ని అడ్డం పెట్టుకొని ఆయన పేరు మీద అద్భుతాలు చేయటం కానీ ప్రవచించటం కానీ దెయ్యాలు ఎలగొడుతుంటే ఏమ్మా ఏమన్నా అర్థమవుతుందా? అది అక్రమం అంటున్నాడు. అయితే క్రమం ఏంది తల్లి? క్రమం ఏంది తల్లి? 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. అంటే ఇతరుల ఎడల దేవుని చిత్తము ఏమైందో మనం గమనిస్తే మనుషులందరూ రక్షణ పొందవలెనని సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారవై ఉండాలని దేవుడికి ఏందమ్మా? కోరిక. ఇప్పుడు నీ కోరిక ఏంది? టచ్. నీ కోరిక ఏంది? దయ్యం. నీ కోరిక ఏంది? సైకిల్ పడిపోద్ది, ఫ్యాన్ పడిపోద్ది. నీ కోరిక ఏంది? అర్థమవుతుందా? అద్భుతాలు ప్రవచనాలు ఇవన్నీ ఏంటి అమ్మ? దేవుడు చెప్పాడా? ఇది క్రమమా అక్రమమా? క్రమం ఏంది? మనుషులందరూ రక్షణ పొందవలెనని
సత్యమును గురించి ఏంది సత్యము? నేను శరీర సంబంధిని, పాపమునకు అమ్మబడిన వాడను, పాపేచ్ఛలను బట్టి పాపక్రియలను బట్టి నిత్యనాశనానికి పోవలసిన నా కోసము ఆ పరమాత్ముడు పాప రూపములోకి వచ్చి నన్ను విమోచించి నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి నన్ను పరమాత్ముడుగా చేసిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాల్సిన విషయంలో నువ్వేం చేస్తున్నావు తల్లి? కాబట్టి ఇతర వ్యక్తుల విషయంలో, సంఘం వెలుపల ఉన్న విషయంలో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కానీ ఆయన నామాన్ని బట్టి నేను అది చేసా, ఇది చేసి, అది కట్టే, ఇది కట్టే, దేవుడు ఏమంటున్నాడమ్మా? నిన్ను అక్రమదారుడా అని చెప్తున్నాడు. అయితే క్రమము అనేది మనం చూసాం. ఆ తర్వాత ఇన్నర్ అంటే ఎవరు? ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో ఉన్న మనము, మనము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఏం చెబుతుందమ్మా? క్రియలు లేకుండా, క్రియలు లేకుండా ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పినా వాడి విశ్వాసం ఏందమ్మా? వాడిని రక్షించగలిగిద్దా? ఈరోజు మనం ఎవరమ్మా? విశ్వాసులమైన మనము ఆయన స్వరక్తం ఇచ్చిన సంఘములో, తన ఇంటిలో ప్రతి మనుషుడికి ఏముండాలి తల్లి? ఎవరు ఎడల? ఇందాకేం చెప్పాము? పొరుగువారి ఎడల చెప్పాము. పొరుగువాడిని మర్చిపోయి ఆయన నామాన్ని ఈ గంతులు వేసుకొని సంపాదించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇరుగువారి ఎడల ఏముండాలి మనకి? ఈ ఇరుగువారంటే తన కుటుంబము సంరక్షించకపోతే వాడి విశ్వాసఘాతకుడు అన్నట్టుగా తిమోతి 5:8 ప్రకారముగా ఇక్కడ ఏమని చెబుతున్నాడు? నేను విశ్వాసిని అని చెబుతున్నావే కానీ నీ విశ్వాసంలో ఏమి లేవు. కాబట్టి నీ విశ్వాసము క్రియలు లేకపోతే నువ్వు రక్షించబడలేదు. ఒకవేళ నువ్వు ఈ సంఘంలో వచ్చినా నువ్వు అడ్డమే, నష్టమే. అది నిన్ను మళ్ళీ అక్కడికి 2 నరకానికి తీసుకెళ్తుంది, కానీ నిన్ను పరానికి తీసుకుపోదని యాకోబు చెప్తున్నాడు. అయితే ఏం చేయాలమ్మా మనము? అపోస్తల 4వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము ఇప్పుడు నాకు 4 కూతుర్లు ఉన్నారు. ఒక ఆమె లేమి ఉంది, ఒక ఆమె కలిమిలి ఉంది, ఒక ఆమె దీన స్థితిలో ఉంది. ఇప్పుడు తండ్రిని అయితే నేనేం చేస్తాను? ఎత్తుపల్లాలను సదరం చేస్తానా? చేయరా? ఇప్పుడు మనము ఆయన వారసులమైతే ఆయన మనకి ఎత్తుపల్లాలు చేసినప్పుడు ఇప్పుడు సంఘములు ఏముండాలి? ఇప్పుడు కార్యాలైనా, పరిచర్య అయినా, వరాలైనా ఎందుకు వాడాలమో? అందరి ప్రయోజనము కొరకు మనం వాడాలని చెప్పాడు అక్కడ 1 కొరింథీ 12:7లో. అయితే ఇక్కడ ఏం చెబుతున్నా? ఆది సంఘం ఏం చేసింది తల్లి? అందరి ప్రయోజనము కొరకు. ఆ సంఘములో ఏమి లేదు తల్లి, కొదువు అనేది లేదు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రభువా అని పిలిచి దాని సంగతి ఉంటే, ఇప్పుడు నేను విశ్వాసిని, ఎస్కోలు విశ్వాసిని, జాయిని విశ్వాసిని, ఎలాంటి విశ్వాసి అయినా నువ్వేం లేదమ్మా, రక్షణ లేదు. రక్షణ లేదంటే అర్థమైంది? నువ్వు పొందటానికి వచ్చావు కానీ ఇవ్వటానికి రాలా. నీ ప్రయోజనం కోసం వచ్చావు కానీ ఇతరుల ప్రయోజనం కోసం రాలా. దేవుడు అందరి ప్రయోజనం కోసం మహిమల సింహాసనాన్ని విడిచిపెట్టి పాపంలోకి వస్తే, పాపివైన నువ్వు అందరి ప్రయోజనాన్ని చూడకపోతే, అందరు అక్కర్లా, ఆయన స్వరక్తిన సంఘం ప్రయోజనం నేను చూడకపోతే నువ్వు విశ్వాసివి కాదు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? ఎవరు చెప్పారు తల్లి? యాకోబు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి పౌలు గారు ఏం చేశాడు? ఇందాక మనం చూసాం కదా తల్లి, కొలసి 1:24 ప్రకారంగా అంతా వదిలించుకున్నాడు. ఈ మిగిలిన శరీరాన్ని కూడా ఏం చేస్తున్నాడు తల్లి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అది క్రైస్తత్వం అనేది పొందటానికి వచ్చేది కాదు, ఇవ్వటానికే సమర్పణ కలిగిందే క్రైస్తత్వము. అది గుర్తుపెట్టుగా. ఎలా అయ్యా నువ్వు చెబుతున్నావంటే, నా తండ్రి ఎవరమ్మా? సమర్పణ కలిగిన తండ్రి. నా తండ్రి ఎవరమ్మా? తన ఏకైక కుమార్ని ఇవ్వటానికి వెనదీయన నా తండ్రి. ఎవరమ్మా? నా దేవుడు. నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడు. నేను ఆయన బిడ్డనైతే నా స్వప్రయోజనం కోరుకుంటానా? నువ్వు నిజంగా విశ్వాసమైతే నీ స్వప్రయోజనం కోరుకుంటావా? కూటికాడ, కూరకాడ, సూపులు కాడ, తలంపులు కాడ, మాటల కాడ, ఆలోచన కాడ, ఇంక నువ్వు ఎలాంటి నీ బ్రతుకు అర్థం చేసుకో. లోకపరంగా కూడా మనం లేము. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఆ మొదటి తలంపుగా దేవుడు ఆయన ఇచ్చిన కార్యాలు కానీ, పరిచర్య కానీ, కృపావరాలు కానీ
అందరి ప్రయోజనం కొరకు ఎలా ఉండాలో పొరుగువారి విషయంలో ఇందాక మనం చెప్పినట్టుగా ఏదో అద్భుతాలు, దయ్యాలు లేకపోతే ఏ కార్యాలు కాదు, కానీ ఆయన తండ్రి చిత్తాన్ని మన పొరుగువారిలా నెరవేర్చాలి. అందరంతటా మారు మనసు పొందాలి, అందరూ రక్షించబడాలని దేవుడి చిత్తము. రెండోది, సంఘములో ఏముండాలమ్మా? క్షేమాభివృద్ధి ఉండాలి. ఎక్కడ కూడా ఏముండకూడదు తల్లి, కొదువు అనేది ఉండకూడదు. అలాంటి కార్యం జరిగింది. అది ఏ సంఘమమ్మా? ఆయన స్వరక్తం ఇచ్చిన కొన్నట్టి తన సంఘము, సౌందర్యము కలిగిన సంఘము. నువ్వు అప్పులు చేసుకొని అప్పులు తీరమని కాదు, నీ ఇష్టం జలసాలు చేసుకొని నీ జలసాలు తీర్చమని కాదు. అది ఆత్మకే అర్థమవుతుంది, కానీ శరీరంలో ఉన్నంత కాలం నీకు అర్థమే కాదు. అది మొదటి తలంపుగా. రెండో మాట చూడు తల్లి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము చూడమ్మా, 12, 13, 14 వచనాలు చూడు తల్లి. కాబట్టి పౌలు గారు ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తున్నాడు. ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చేటప్పుడు అనేకులు సనుగులు, గొనుగులు, సంశయాలు, అందరు కూడా ఏమైపోయారో మనం చూసి అందరు రాలిపోయారు. ఆ బండలో బాప్తీసం పొందిన ఏదైనా చివరికి వాళ్ళ ప్రయాణానికి వచ్చేలకి ఇద్దరే మిగిలారు. అయితే మనకు యుగాంతమున బుద్ధి కలగటానికి ఈ పాత నిబంధన, ఈ ఛాయ అనేది దుష్టాంతరములుగా మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఓ కొరింథీయులారా, అలాంటి ఇశ్రాయేల్ మోషే ద్వారా వచ్చిన వాళ్ళు ఎలా నాశనం అయిపోయారో మీరు చూశారు కదా. సర్పాలతో ఎన్నో రకాలుగా పోయారు కదా. అయితే మీరేమనుకుంటున్నారు? మేము క్రీస్తు ప్రభుని కలిగాం, యేసుక్రీస్తు మోక్షం కలిగాం, మేము పరసంబంధులమని దేవుని ఇంటివారమని చెప్పుకుంటున్నారేమో. తాను నిల్చున్నాడని తలంచక పడిపోకుండా ఉండమంటాడు పౌలు గారు. ఇంకొక 9:4 కూడా అంటాడు ఏమని? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోదునేమో, నన్ను నేను నలగొట్టుకున్నాను అంటాడు. అక్కడ ఏం చెబుతున్నాడు తల్లి? చూడమ్మా, చదువు తల్లి 13, 14. అంటే ఎప్పుడు పడిపోతాం మనము? ఎప్పుడు పడిపోతాం తల్లి? శోధన వచ్చినప్పుడు పడిపోతాం. శోధన అంటే నీకు తెలియాలి, బైబుల్ ఆ మాట కాదు. కాకపోతే నువ్వు ఏ విషయాల్లో పడిపోతాడు? క్రైస్తవుడు శోధన విషయంలో పడిపోతాడు. అవునా కాదమ్మా? ఎన్ని రకాల పాపములకు శోధనలు ఉండి, ఐశ్వర్యంలో శోధనలు ఉండి, ఇంకో రకమైన శోధనలు ఉండి, ఈ శోధనలో పడిపోతాడు. కానీ చదువమ్మా. అసలు మీకు శోధనే రాదంటున్నాడు. ఒకవేళ వచ్చిందనుకో, కూతురుని బట్టో, కొడుకుని బట్టో, అల్లుని బట్టో, లేకపోతే నీ కళ్ళను బట్టో, నీ దిష్టి కళ్ళను బట్టో, నీ దుర్మార్గతను బట్టో, దేని బట్టో వచ్చిందనుకో, ఏమంటున్నాడమ్మా ఆయన? అర్థమవుతుంది తల్లి? ఏమంటున్నాడు తల్లి? ఏమ్మా? కాబట్టి మనం ఏమంటున్నాడు? 12వ వచనం మళ్ళీ చదువు తల్లి. 12 ఏం చెప్తున్నాడు అక్కడ? కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలమ్మా? కాబట్టి దేవుడు ఎక్కడా కూడా శోధించేవాడు కాదు. తర్వాత మనం యాకోబు రాసిన పత్రిక వెళ్దాం. కాబట్టి ఈ శోధన అనేది ఎలా, ఎందుకు వస్తుంది? అర్థమవుతుంది. ఎవడైతే నిలుచున్నాడని తలంచక జాగ్రత్త అని చెప్తున్నాడు. కాబట్టి మనకి యాకోబు రాసిన పత్రిక చూడమ్మా, 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక చూడతల్లి, 1వ అధ్యాయము చదువుతలే. 1వ అధ్యాయము అక్కడ 16, 17 కలిసి ఉంటే చూడతల్లి. 16, 17, 18 చదువుతల్లి. తండ్రి ఎవరమ్మా? ఏంటి అమ్మాయి? అమ్మ ఏంటి తల్లి? ఏంటి అమ్మా? అమ్మ ఏంటి? అర్థం చేసుకో. ఏంటి అమ్మా? కాబట్టి ఎవరికి ఇస్తాడయ్యి? నా ఆస్తి ఎవరికి ఇస్తాను తల్లి? నా బిడ్డలకిను. ఇప్పుడు నా ఆస్తి ఏంటి? చదివేవు కదా తల్లి. 18 ఏం చెబుతున్నాడు? ఆయన భూమి మీద ఉండే సమస్త సృష్టిలో నన్ను ఏం చేశాడు తల్లి? ఏనుగు కన్నా, సింహం కన్నా, సమస్తం అన్నిటికన్నా కూడా మళ్ళీ ప్రథమ ఫలంగా ఉండాలని సత్యవాక్యం వలన, అంటే యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నన్ను కన్నాడుగా. కన్న తండ్రి ఎవరు?
పరసంబంధమైన తండ్రి, జ్యోతిర్మయుడు తండ్రి. ఆయనలో ఏమి లేదు, చెంచే గమనాలు ఏమి లేవు. మళ్ళాగా కాసేపు నీకు ఇస్తా, కాసేపు ఇవ్వను, కాసేపు చేస్తా అనేది లేదు. అయితే ఇప్పుడు నువ్వు శోధన ఎక్కడొచ్చింది? ఏం తల్లి? ఈరోజు క్రైస్తవులు పడిపోవటానికి శోధన ఏం తల్లి? నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంది తల్లి? ఏం మల్లికార్జునరావు, నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంది? పరసంబంధమైన జ్యోతిర్మయ తండ్రి అది ఏది ఇస్తాడో దాన్ని సంపాదించుకోవాలి. అసలు దానికి రా తల్లి. ఇప్పుడు 14 ఏం చెబుతుందమ్మా? ప్రతి మనుషుడు తన ఏంది చెప్తాల్లి దీనికి అర్థం? ప్రతి మనుష్యుడికి స్వకీయమైన మనం ఎవరు వారమమ్మా? మనం ఆయన స్వకీయమైన జనము, దేవుని యొక్క స్వకీయమైన జనము. స్వకీయులంటే ఆయన జనము. ఆయన జనమైన, ఎంత చక్కగా ఆత్మ నాకు గంతులు వస్తుంది, నాకు ఆనందం వస్తుంది. ఆయన స్వకీయమైన జనం కాబట్టి ఆయన స్వకీయమైనంతా కూడా ఎవరికి ఇస్తున్నాడు? ఆ జనానికి ఇస్తున్నాడు. ఇప్పుడు మన స్వకీయమై ఎవరు? ఆయనే. అయితే నీకేందమ్మా స్వకీయమైన దురాశ? ఆశ దేంట్లో ఉండాలి? పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి ఇచ్చే వాటి మీద ఉండాలి. కానీ నీకెందుకమ్మా దృశ్యమైన వాటి మీద శోధన? వాడు కావాలి, ఈడు కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇవన్నీ మళ్ళీ అంటే బాధలు వస్తాయి, బాధ వస్తుంది. ఇది చదివించాలి, ఇది చెయ్యాలి, అది చెందాలి. ఇవన్నీ ఏంటి తల్లి? ఇవన్నీ ఏంటి బిడ్డ? శోధన వచ్చిందా రాలేదా? ఎప్పుడో పడిపోయావు నువ్వు, నీకు తెలీదు. నేనా చెబుతుంది? నేను చెప్పానా? బైబిల్ చెబుతుంది. అంటే నువ్వు ఎప్పుడు గవిని వెలపలో ఉన్నోడివి, నీ బ్రతుకు చెడా. ఈరోజు దేవుడు పరలోపు గవిని నీకు ఇస్తే నీ బుద్ధులు పోలా. ఏ బుద్ధులమ్మా? రూపాయి రాంగలేనే కన్ను మిన్ను కనపడలా. నీ స్థాయి మర్చిపోయావు, నీ బ్రతుకు మర్చిపోయావు. నువ్వు దేవుని సంతోషపెట్టాల్సిన నువ్వు ఎక్కడికి వచ్చావు? గుడిసెలో దాని రేకులు దాని బిల్డింగ్ ఇంకో దానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎక్కిపోతానే ఉన్నాం. స్వకీయమైన దురాచల చేత 7వ వరి మలులు కొల్పబడి ఇంకా శోధించబడుతూ గర్భం ధరించి రే బిడ్డ అది పరిపక్వము 9వ నెల రాగలేనే బిడ్డ పరిపక్వానికి వచ్చి నాకు ఆగిద్దా? నీ బ్రతుకైనా నా బ్రతుకైనా అంతే. దృశ్యమైన దాంట్లో నువ్వు అడుగు పెట్టావా? షుగర్ కనుక ఏముందలంటే అది చివరి కాళ్ళ మీద, కిడ్నీల మీద, లివర్ మీద ఎలా పనిచేసిద్దో నీ ఆత్మను దెబ్బకొట్టింది. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు స్మాష్ అయింది క్రైస్తత్వం అంతా కూడా. స్మాష్. దృశ్యమైన దేవుని కృప అని మీరు అనుకుంటే మీ కర్మ. మీరు నిల్చున్నారా? మీరు అనుకుంటే నా దృష్టిలో లేరు. ఎందుకని? దైవ గ్రంథాన్ని బట్టి నేను చెప్తాను. నాకు ఆ సాహసం లేదు. నా సంగతి నీ సంగతి కాదు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? యెహోవాని ఆశ్రయింత కాలం వర్ధిల్లాడు. చూడమ్మా 15వ వచనం త్వరగా అమ్మా. 15, 16 చదువు తల్లి. ఈరోజు మనం ఉజ్జా కన్నా గొప్పవాళ్ళమా? ఏం తల్లి? 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 15, 16. 15వ వచనములు ఏం చేశాడమ్మా? తన కోటని, తన ప్రజల్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని కట్టుకున్నాడంట. అది ఎలా జరిగిందో ఆయనకి తెలియదంట. గుడిసెలో ఉన్నోడికి బిల్డింగ్ కట్టాడంటే, రేగులోడు పెద్దగా వేసాడంటే ఆయనకి తెలియలేదంట ఇది ఎలా జరిగిందో అని. చూడండి ఎంత అసమానంగా చెప్పాడో. ఈరోజు ఎక్కడ లేని మన బ్రతుక్కి దేవుడు ఇంత గొప్ప రక్షణనిచ్చి, ఆయన కుమారుని ప్రాణం కన్నా కూడా నీ ప్రాణం విలువైనదిగా దేవుడు చేస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి నీ స్వకీయమైన దురాశ, ఈ ఆశలతో ఈరోజు ఆయన పాదాలతో తొక్కుతూ, ఆత్మన కాలుతో తన్నుతూ ఈరోజు సంఘంలో నేను నిల్చున్నాను, నేను క్రైస్తవురాలంటే దేవుడు నేను క్షమిస్తాడా? ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడికి వచ్చిందమ్మా 15వ వచనం? సరే అవన్నీ స్థిరపడి బలపడిన తర్వాత 16 ఏం చెప్తున్నాడమ్మా? ఎప్పుడైతే స్థిరపడ్డాడో, బలపడ్డాడో ఏమయ్యాడమ్మా? మతి తప్పి జాగ్రత్త. ఉజ్జియా కన్నా గొప్ప రాజు ఎవరు లేరు బైబిల్లో. హిజ్కియా కానీ, ఉజ్జియా కానీ, వీళ్ళంతా, ఆసా కానీ, వీళ్ళంతా కూడా బలపడి స్థిరపడిన తర్వాతనే ఏమయ్యారు తల్లి? ఏంది మతి తప్పి ప్రవర్తించడం అంటే? ఆ కాలాన్ని మర్చిపోయారు. ఈ కాలాన్ని బట్టి గర్విస్తూ వచ్చారు. ఆ కాలం మర్చిపోయారు. ఆ కాలం అందైతే ఈ కాలానికి వచ్చారు కాబట్టి ఏమైంది? గర్వము, అతిశయం ఇవన్నీ కూడా మతి తప్పి ప్రవర్తించడానికి ఈరోజు కారణమైంది. సెంటి భూమిలో నోడు కోట్లు వచ్చినాయి. ఇప్పుడు
అర్థమవుతుందో లేదా? ప్రభుని బట్టి ఈ రకంగా ఇప్పుడు ఎక్కడికి వచ్చారో తెలుసా? ఆ కాలంలో ఉన్నంత కాలం ప్రభుని ఆశ్రయించాడు. ఈ కాలానికి వచ్చేలకే మతి తప్పి ప్రవర్తించాడు. నా భక్తి, నా శక్తి, నా జ్ఞానము, నా బట్టి, నేను చేసిన దాన్ని బట్టి నా కుటుంబం వద్దెళ్ళటానికి కాను. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నేను దేవునికి ఎంత సేవ చేశానో తెలుసా? ఏంది నువ్వు చేసింది? ఈ యొక్క కొత్త కొత్త మాటలు చెప్పి ఈరోజు వాళ్ళు భ్రష్టులయ్యి సంఘాన్ని ఏం చేస్తున్నారు తల్లి? పొలై చేసి సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి ఏ తలంపు మీద రెండో తలంపు, తాను నిల్చున్నాడని తలంచక పాపము లేనివాడిగా, అంటే ఏర్పరచబడ్డవారు పాపము లేనివారిగా ఉంటేనే ఆయన వచ్చేటప్పుడు, ఆయన మహిమతో వచ్చేటప్పుడు నువ్వు పాపం లేదని మహిమలో ఉంటేనే ఎత్తబడతావు. పాపం అంటే ఏమని చెప్పాము? దృశ్యమైందే పాపం. అంటే ఈ దృశ్యమైన లోకంలో నువ్వు ఉంటూ అదృశ్యమైన బిడ్డగా, ఈ దృశ్యమైంది ఎప్పుడైతే నీ లోక మాలిన్యం నీకు ఎప్పుడైతే అంటదో అంతకాలం నువ్వు మహిమవే. ఈ మహిమైన నువ్వు ఆ నిత్యత్వాన్ని నువ్వు పొందాలంటే, ఆ వెలుగును పరలోకం నువ్వు పొందాలంటే అప్పుడు దాకా నువ్వేం చేయాలి తల్లి? కాపాడబడాలి. ఇందాక మనం చూసాము ఎబ్రీల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం, తన యొద్దకు వచ్చువా అని పక్షమున ఆయన మనకు విజ్ఞాపన చేస్తాడు. అర్థం చేసుకోవాలి. ఆ రక్షణ వరకు మనం ఏం చేయాలి తల్లి? ఆయన వచ్చు వరకు అంటాడు. ఆయన జ్ఞాపకం, ఆయన వచ్చు వరకు, ఆయన మరణాన్ని మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఆ ప్రచురం చేసే వరకు మనం ఎలా ఉండాలి? మళ్ళీ ఏముండకూడదు, చీకటి ఎంత మాత్రం ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? చీకటి ఎంత మాత్రం అలా ఉండకూడదు. కాబట్టి అక్కడ ఏం చెబుతున్నాడు? కాబట్టి ఆ రక్షణ కొరకు మనం ఏం చేయాలమ్మా? ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. దానికోసం ఎన్నో శ్రమలు వస్తాయి. భర్తతో శ్రమలు రావచ్చు, భార్య, లోకం అన్నిట్లో శ్రమలే. అయితే ఏమంటున్నాడమ్మా? 11, 12 వచనాలు. ఎవరుంటారలా రాణి? ఎవరుంటారమ్మా? ఎవరుంటారు తల్లి? చదువు 11వ వచనం నీకు చెప్పాగా తల్లి. 2 తిమోతి 2వ అధ్యాయము 10 కదా చదివింది. 11, 12 ఏముందమ్మా? ఏ మాటమ్మా? ఇప్పుడు ఆయన ఎవరి కోసం చనిపోయాడమ్మా? అర్థం చేసుకో. ఇప్పుడు మనం ఎవరి కోసం చనిపోతున్నామమ్మా? ఆ భర్త కోసమే చనిపోతున్నాం కదా తల్లి. ఇప్పుడు ఆయన మన కోసం చనిపోయి మనల్ని ఏం చేశాడమ్మా? మనకు ప్రభు తండ్రి భర్త అయ్యాడు కదా తల్లి. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం చనిపోవాలి తల్లి? ఏమ్మా? ఆయన కోసం చనిపోయినప్పుడు నీ కోసం ఎలా బ్రతుకుతావు తల్లి? ఏ విషయంలో నీ కోసం బ్రతకటం లేదు చెప్పమ్మా? ఏంది మోక్షం అంటే? ఏంది పరలోకం అంటే? ఏంది క్రైస్తత్వం అంటే? కాబట్టి ఆయన నీ కోసం చనిపోయాడు కాబట్టి ఆయన నా కోసం దుర్బోధ, దుష్టుని బోధ సంఘాల్లో తీసుకొచ్చారు. అర్థమవుతుందా తల్లి? కాబట్టి అలా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు రక్షించబడిన వారు. ఈ రక్షణ కాదు, నీళ్ళలో మునిగింది కాదు, గుళ్ళకమ్మలోనో సముద్రంలోనో ఏడ మునిగొచ్చి నేను కూడా మునిగాను బాప్తీసు, ఇది నరకానికి తీసుకుపోయేది. ఇది ఈ రక్షణ కాదు. ఇది బహిరంగ సాక్ష్యమే. ఊరక నేను కూడా ఇళ్ళలో చేరానని ముఠాలని. ఆయనలో నువ్వు చేరాలంటే ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. అర్థమవుతుందమ్మా అక్క? అయితే నువ్వు ఏడుండవు తల్లి? అక్కడే ఒకటిలో ఏం చెబుతున్నావు? 2 తిమోతి అక్కడ 2వ అధ్యాయం 1వ వచనంలో, ఓ తిమోతి, క్రీస్తు యేసు కృప చేత ఎవడవుతాడమ్మా బలవంతుడు? ఆపేక్షించుకున్నాడా ఉపేక్షించుకున్నాడా? అమ్మ, క్రీస్తుని ఆపేక్షించుకున్నాడే బలవంతుడు అవుతాడు. తన్ను ఉపేక్షించుకున్న వ్యక్తి ఎవడు కూడా బలవంతుడు కాదు అని ఏం చెబుతున్నాడమ్మా? ఆ బలవంతుడు ఏం చేస్తాడు? బుద్ధి చెబుతాడు, ఖండిస్తాడు, నియమిస్తాడు, అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు. ఆ ప్రభువును సంతోషపెడతాను. 4వ వచనము, ఈ జీవన వ్యాపార సంబంధమైన వాటిలో వాడు ఏం కాదమ్మా అంటే, ఎప్పుడు నువ్వు ఎక్కడున్నావు? రక్షించబడి ఉండావా? ఈ రాత్రి ప్రభు వస్తున్నాడు తల్లి. ఈ రాత్రి ప్రభు వస్తున్నాడు. ప్రభు ఈ స్లాబ్ వేసుకొని రేపు పొద్దున వస్తానంటే ఒప్పుకుంటాడా? మరి నీ రక్షణ? ప్రతి పదాన్ని చూసుకోండి. అది అసలు ఇది చూడటానికి పోతున్నావు బిడ్డ, పాతాళానికి నువ్వు కదా. నువ్వు నిద్రలో ఉన్నావంటే జీవ వ్యాపార సంబంధమైన మత్తులో ఉన్నావు. నువ్వు మేలుకో. నువ్వు మేలుకుంటేనే ఆయన ప్రకాశం నీ మీద ఉంటుంది. నువ్వు మేలుకోలేదు, ఇంకా మత్తులోనే ఉన్నామంటే జీవన వ్యాపార సంబంధంలో ఏటిల్లో నువ్వు ఉండావో నీ ఆత్మకే నీకు తెలుసు. నువ్వు ఏడుండావో నీకే తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మేల్కొని ఏమంటున్నాడమ్మా? క్రీస్తు మహిమ నీ మీద ఎప్పుడు ఉదయిస్తుంది?
నీ కోసం నువ్వు బతికితేనా, నా కోసం నేను బ్రతికితేనా? ఎవరైతే ఆయన కోసం బ్రతికిన వాడి మీదే అది, వాడే మేలుకున్నాడు. అర్థమైందా? అక్కడ 12, 13, 14 వచనాలు చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎన్నో వచనం తల్లి? 11 చూడు తల్లి. ఇక అంటే నన్ను కొడతానేమో కదా, చదువులు, ఉద్యోగాలు, లోక సంబంధం, జీవన వ్యాపారం ఇవన్నీ ఏంటి? ఫలమైనయా నిష్ఫలమైనయా? అవునా కాదా? నీకు ఇస్తే చదువుకో, ఏ వయసులో పెరగాలి ఆ వయసులో జరుగుతుంది. నువ్వా నేను ఆపేది? ఒకటి చింతించడం వల్ల మోరెళ్తాడా? చింతించకపోయిన జాన్ తగ్గుతాడా? అక్కడ తేజో సంబంధమైన ఏంటేంది, ఈ చీకటి సంబంధమైన ఏంటేంది అంటే ఇవన్నీ కూడా లోక సంబంధమైన వాటిల్లో నువ్వు ఏడుండవు, నిద్రలో ఉండవు, మత్తులో ఉండవు. మేలుకో కొడక అని చెప్తున్నాడు. అర్థం చేసుకో పౌలు గారు. కిందగానే వచ్చిన తర్వాత ఇక్కడ అంటాడు, దినములు చెడ్డవి గనక 15వ వచనంలో మధ్యమ. కాబట్టి దినాలు చెడ్డవి, సమయం సద్వినియోగం చేసుకో. అజ్ఞానులు వాళ్ళక జ్ఞానంలాగా బతుకురా, మద్యంతో మత్తులై ఉండగాకరా, దానిలో దుర్వ్యాపారం కలదరా. ఒరే ఆత్మపూర్ణుడై బతుకురా, నువ్వు ఆత్మరా, నువ్వు పూర్ణత కలిగి ఉండరా. ఎక్కడా కూడా ఏం కనపడకూడదు, ఈ ఛాయే కనపడదు, ఈ చీకటి సంబంధమైందే కనపడకూడదు. అన్నీ అయ్యే మన జీవితంలో. అసలు వెలుగు సంబంధం ఎక్కడో నాకు ఇంత మడికి అప్ టు బాటం నాకు కనపడలే ఎక్కడా కూడా. అందుకని నన్ను ఎక్కిట్లేదు, వేసుకోవాలి, నాకు తెలియదు. ఒకవేళ ఎక్కడా లేదు, జీరో. అర్థమైందా తల్లి? కాబట్టి ఈ 3వ తలంపులో దేవుడు అప్పగించిన పని విషయంలో ఆయన ఇంటి వారమైన, ఆయన సంఘమైన దినదినం ఏం కావాలమ్మా? కడవరి రక్షణ విషయంలో మనం పొందాలంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి, అభివృద్ధిలోకి రావాలి. ఎన్ని సంవత్సరాలు తల్లి? ఇక్కడ క్యాష్ వేసేవాళ్ళు లేడు, తబలా కొట్టేవాళ్ళు లేడు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు పాటలు పాడేవాళ్ళు లేడు. ఏం ఎదిగాం, ఏం చేసాము? మన విషయాలు అన్నీ ఎదుగుతాం, అన్నీ జరుగుతాం. ఎక్కడున్నాం మనం? వంతులు కాదు, సాకులు కాదు, విమర్శలు కాదు. అది ఆత్మ పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. లేకపోతే అన్ని విషయాల్లో పరిగెత్తిస్తున్నామే. మా అమ్మాయి అయితే, మా పెద్ద అమ్మాయి చూసా, 4ంటికి వెళ్తున్నాడు వాడు కొడుకు ఏడకంటే షెట్లు ఆడతానుకంట. ఏమ్మా నీకు దండం పెడతా, నేను చచ్చిపోయేలోపు నా మనవడు జాయిన్లో క్యాషో వాయించాలంటే 2 రోజులు పోతాడు, 2 రోజులు ఆగిపోతాడు. అంటే 4ంటికి ఏంది ఇది ఎంత చీకటి సంబంధమైంది కాదా? ఆయన కలెక్టర్ కావాలా, కమిషనర్ కావాలా? అయితే ఎవడికి ఎక్కువ? క్రైస్తవుడు కావాలని ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కోరుకుంటు. నిజంగా వాడు మనిషి అయితే వాడు ఆ మనిషిలాగా బతకాలని చూస్తాడు కొడుకుని. వాడు క్రైస్తవుడు అయితే వాడి బిడ్డల క్రైస్తవులాగా, అది నిజమైన ప్రేమ. ఆయన ప్రాణం పెట్టిన ఆ రక్షణని నువ్వు సాతానికి అప్పగిస్తున్నావంటే యు ఆర్ నాట్ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తరాలు. ఈ లోకమంతా యూట్యూబ్ చూడండి ఎంత ఆనందపడతారో, ఎన్నాళ్ళకి ఎన్నామరా కన్నామరని చేయలేకపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. ఎందుకు కారణం అంటే ఇది. కాబట్టి ఏమర్థమైంది తల్లి? ఏమర్థమైంది తల్లి? కాబట్టి 13వ వచనం ఏం చెప్తున్నారు తల్లి? కాబట్టి నిష్కలమైన ఎన్ని కూడా లోక సంబంధమే, ఎన్ని కూడా జీవనోపాధి విషయంలో నువ్వు నిద్రపోతున్నావు, మేలుకో, దేవుడు రాకడ దగ్గరకు వచ్చిందని చెప్తున్నాడు తల్లి. దాని అర్థం అది. ఆ రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో, ఆయన ఉన్నట్టుగానే నువ్వు ఉంటేనే ఎత్తబడతావు. కానీ మా నాన్న చచ్చిపోయాడు పాతి పెట్టి వస్తానంటే మృతులు పాతి పెట్టుకుంటారు. కానీ కాదు కొడక అంటాడు, నన్ను వెంబడించమంటాడు. రాదమ్మా అవకాశం. ఇద్దరు తిరగలి, భార్యాభర్త, ఎన్నో విషయాలు యేసుప్రభు ఎన్నో చెప్పాడు ఉపమానాలు. అవన్నిటిని మనం నిర్లక్ష్యం చేసి ఈరోజు మన కనపడని విషయాలు మన సొంతంగా మన బోధ చేసుకొని ఇదే కరెక్ట్ అనుకుంటున్నాము. అది గుర్తుపెట్టుకో. 3వ తలంపుగా మనం ఏం కావాలి? మొదటిగా ఏం చెప్పామమ్మా? ఆయన సంఘమైన మనము ఏం చెప్పాం తల్లి? ఆయన సంఘమైన మనము, చేయబడ్డ మనము ఇతరుల ప్రయోజనం విషయంగా మనం ఇతరుల ప్రయోజనం కొరకే బతకాలి. 2వ మాట ఏం చెప్పామమ్మా? ఏం చెప్పాం తల్లి? అయ్యయ్యో, తాను నిల్చున్నాడని తలంచక పడిపోకుండా ఉండాలనేది. 3వది ఏం చెప్పాం తల్లి? అంటే కడవరి రక్షణ విషయంలో మనం జాగ్రత్త కలిగి దాని విషయంలో మనం ఏం కావాలి తల్లి? గ్రోత్, ఎదగే విషయంలో ఉండాలి. లేకపోతే నీ కర్మ. 3వ మాట చూడమ్మా, రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు చూడు తల్లి. ఇందాక మీకు ఒక మాట చెప్పాం. హెబ్రీలు రాసిన పత్రికలో 8వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనంలో తన యొద్దకు
అర్థం వచ్చువా అని అంటే యేసుప్రభు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు, ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? ఏమ్మా, అది లోకం కోసం చేశాడా? నేను లోకం కోసం ప్రార్థించట్లేదని చెప్పు. నువ్వెందుకు అధికారులు ఏం చెబుతున్నావు? నీకే తెలుసు. దుర్మార్గం నీకెక్కడో దరగాదలు ఎక్కడో కోట్ల నీకెందుకు? ఇస్రాయేలు ఇరాక్ కొట్టుకుంది, మరి ఇస్రాయేల్ కోసం ప్రార్థన చేస్తావా? ఏమ్మా, నువ్వు సర్వోత్తరుడు కుమారుడు అయితే అసలు ఎవడు చెప్పాడు ఇవన్నీ? అసలు బైబిల్లో లేదు. ఇప్పుడు ఏం చెబుతున్నాడమ్మా? 26, 27 వచనాలు మనం ఎలాంటి వారం అని చెబుతుంది? బలహీనులం అని చెబుతుంది. ఒకవేళ నువ్వు ప్రభుని ధరించిన నా కూతురు కావాలా, నీ కూతురు కావాలంటే అమ్మ అంటే నా కూతురు అంటావు. లేకపోతే ఈమెను చంపాలి ఆమెను చంపాలంటే ముందు ఆమెను చంపు తర్వాత నా కూతురు అంటావు. ఎంత ప్రభులో ఉన్నా సరే వాంఛ అనేది అది ఉంటుంది శరీరం. కాబట్టి మన శరీరానికి బలహీనత ఉంది కాబట్టి దేవుడు తెలుసు కాబట్టి ఆత్మ ఏం చేస్తున్నాడు తల్లి? మన పక్షాన తానే మన పక్షాన ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? 27లో పరిశుద్ధుల కొరకు. నా భార్య కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా కోసం కాదు. రాత్రి రేసుకోలో కావం చేసింది, రమేష్ అని ఇంకా వద్దిల్లాలి. ఇంకా నేను వద్దిలే, నువ్వు అనగాక తల్లి నేను పోతానని చెప్పా. రమేష్ అని ఇంకా వద్దిల్లాలంట బోధలో. కాబట్టి పేరు పెట్టి అసలు చేయకూడదు. ఇక్కడ ఏం కనపడింది? ఆత్మే మన పక్షాన ఎవరి కోసం విజ్ఞాపన చేస్తాం? పరిశుద్ధుల కొరకు. దేవుడు ఏర్పాట్లో ఉన్న వరకు వారి కోసం. వీడు వచ్చిన వాళ్ళంతా ఎవరు పరిశుద్ధులో మీకు తెలుసా? అందరూ పరిశుద్ధులు. అమ్మ మళ్ళీ క్యాటర్ని బట్టి చూస్తాం. ఆత్మ చెప్పింది వాడు ఎవడా, ఎలాంటోడా, ఏ కథ అనేది. కాబట్టి ఆత్మ అంటే మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నిరీక్షణ ఎవరి కోసం ఉంది? 25 చూడు అసలు పాయింట్. పౌలు గారు 25 చెప్తున్నాడు. ఏమ్మా, నేను కింద పొద్దున సాంబార్ వేసుకొని అన్నీ తినేసా. ఇప్పుడు నేను తిన్నా కాబట్టి దాన్ని రుచించా కాబట్టి దాని మీద నాకు ఆశ ఏముంది? తిన్నా కదా. నువ్వు తినలేదనుకో, అన్నబలే ఉంది, ఎట్టుందో దానికోసం తొందరగా ముగిస్తే బాగుండు అంటావా అనవా? ఇప్పుడు మనం ఎవరేమి దృశ్యమైన వాటి కోసం మనం బతకటంలో భూమి మీద అదృశ్యమైనది ఉందని నువ్వు దానికోసం నిరీక్షిస్తున్నావు. అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలి? 26 ఎట్టుండాలి? ఆపమ్మ 25 చూసావు కదా. అంటే దృశ్యము అదృశ్యము మనం దృశ్యమైన కోసం నిరీక్షించట్లా, అదృశ్యమైన కోసం మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి నువ్వు దృశ్యమైన వాటి కోసం ప్రార్థన చేస్తావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా పాపములోనే ఉండావు. రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చూడండి. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ అక్క బాగుంటే బాగుండు, అక్క రోగం పోవాలి, ఆ అన్నకు బాగుండాలి, ఆ కుటుంబం ఇట్టుండాలి, ఆ హాస్పిటల్లో చేర్చారు, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. ఇదంతా ఏంటిది? ఇది ఆ మనసులో ఏముంది? పౌల ధర్మశాస్త్రం ఉంది, ఇతరుల బాగు యోగోరుతుంది, ఇది క్రియారూపమైంది చేస్తుంది ఇది. అయితే ఏముంటుంది? ఇదంతా ఆయనకు అనుకూలమైన వారి కోసమే ప్రార్థన. అది అర్థమవుతుందమ్మా? నీ ప్రార్థన ఎవరి కోసం? నిన్ను ప్రేమించే దానికోసమే చూస్తావు. నిన్ను వ్యతిరేకించేవాడు ఎప్పుడు పోతాడని చూస్తావు. కాబట్టి ప్రేమ అనేది ఏంటంటే అగాపే ప్రేమ, హేతువు లేక ప్రేమించేది. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి? హేతువు లేకుండా ఉండాలి నీ ప్రార్థన. ఎవరికి ఉండాలి? పరిశుద్ధులకు ఉండాలి నీ ప్రార్థన. ఏమన్నాడు తల్లి అక్కడ 25లో 24? అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనైన ఈ శరీరాన్ని నుంచి ఎవరు తప్పించెదరు అన్నాడు. యేసుక్రీస్తుకు నేను వందనాలు అంటున్నాడు 25వ వచనంలో. ఇప్పుడు నా నియమం ఏడుంది? పాప నియమము నుంచి ఈరోజు యేసుక్రీస్తు నాలో ఉండారు కాబట్టి దైవ నియమములోకి నేను రాగలిగి కాబట్టి ఇప్పుడు నా ప్రార్థన ఎలా ఉంది తల్లి? ఆత్మ తానే చేస్తున్నాడు. దేవుడే నా పక్షాన వాళ్ళకి వీళ్ళకి. అది మనమైతే మనకు అనుకూలమైన వాళ్ళ కోసం, కనపడే దానికోసం చేస్తాం. కాబట్టి 26లో అసమానంగా చెబుతాడు. నువ్వు ఏ ప్రార్థన అయినా చేస్తావో ఆ ప్రార్థన బట్టి ఆ వ్యక్తికి నష్టమే కానీ లాభం అనేది ఉందని చెప్పాడా తల్లి? ఏమ్మా, నష్టం అన్నాడా లాభం అన్నాడా? నా మాట కాదు, ఆ వాక్యం చూడు. కాబట్టి పలానా అర్థం చేసుకోవాలి, మళ్ళీ పేర్లు చెప్పకూడదు చెప్తున్నా. అలా మన ప్రార్థనలో అది మనం ఎరగాలి తల్లి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ ప్రార్థన చేసావనుకో తల్లి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ఏం చెప్తున్నాడు తల్లి? మీలో యుద్ధాలు, పోరాటాలు, నరహత్యలు ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి తల్లి?
నిన్ను బట్టి నన్ను బట్టే కదా, నీ ప్రార్థన బట్టే కదా. దేవుడు అడంగలే ఇచ్చే దేవుడు అని చెబుతున్నాడు. అడుగుడి మీకు ఇస్తాను, తట్టుడి తీస్తాను, వెతుకుడి దొరుకుతాను అంటున్నాడుగా. ఎక్కడొచ్చింది ఈ యుద్ధం? ఎక్కడొచ్చింది ఈ పోరాటం? ఏం తల్లి, ఎందుకు వచ్చింది తల్లి? నువ్వేం చేస్తున్నావు? అదృశ్యమైన కోసం నిరీక్షణ కలిగానని చెబుతూ దృశ్యమైన అని అడుగుతున్నావు. కాబట్టి ఒకవేళ నువ్వు పొందుకున్నావు అనుకో, ఏమొచ్చింది? ఆత్మకి శరీరానికి ఏముంది తల్లి? ఈరోజు కొత్త కోడలు వచ్చింది, కొత్త అల్లుడు వచ్చాడు, కొత్త ఏదైనా సరే ఉద్యోగం వచ్చింది. కొత్తది ఎప్పుడైతే నీలో నాలో వస్తుందో ఏమొచ్చింది తల్లి? అప్పుడు పోరాటం రాదా? ఇంతకుముందు సాగిపోయే నీ ఇల్లు, సాగిపోయే నీ మందిరము, సాగిపోయే నీ విశ్వాస జీవితము, నువ్వు ఏదైతే కొత్తదాన్ని తెచ్చుకొని నెత్తిని పెట్టుకున్నావో, ఏదైనా సరే భూ సంబంధమైన దాని మీద నీ మనసు పెట్టావో, అప్పుడు నీలో ఏమొచ్చింది? హత్య. హత్య అంటే అర్థమవుతుందా? హత్య చేస్తున్నావు అంటే ఈ సంపటం కాదు, నీ చేతులారా. అర్థమవుతుందా? విశ్వాసముని తొలగిపోయి తమ్ము తామే పొడుచుకున్నారంట. అంటే అదృశ్యమైన మీద లక్ష్యం ఉంచాల్సిన విశ్వాసి చెడిపోయిన మనసు కలిగి దీని మీద నువ్వు ఉండావు కాబట్టి అక్కడ నువ్వు ఆటోమేటిక్గా పరసంబంధవి ఏ సంబంధం అయ్యావు కాబట్టి చచ్చిపోయామని చెప్తున్నాడు అక్కడ పౌలు గారు. కాబట్టి ఈరోజు క్రైస్తవులు ఏముండవు తల్లి? యుద్ధాలు లేవా? పోరాటాలు లేవా? అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే నేను మా పిల్ల నిన్న నారాయణ స్కూల్ ఇక్కడ చెబితే ఇంకోసారి పోతావని చెప్పా. మనము ఈ చదువులు ఇవన్నీ కాదు, ఎక్కడైనా సరే దేవుడి మీద అప్పగించటమే. నువ్వు సత్యవంతురాలవైతే లారీ వచ్చినా బస్సు వచ్చినా అది వెనక్కపోద్ది, కానీ మనల్ని గుద్దుకోదు. ఎదురు బొమ్మని నేను చెప్పటల్లా. అప్పగించిన పని నువ్వు నమ్మకంగా చేయగలిగా నీ సొబుద్ధి నువ్వు ఆధారం చేసుకోవద్దని చెప్తా. ఇది ప్రామాణిక కాదు, ఇది ప్రాధాన్యత కాదు, ఇది నిత్యమైంది కాదు, ఇది నాశనానికి తీసిపోయేదే విద్య. ఇవన్నీ కూడా ఇవన్నీ టెంపరవరీ, ఈ జీవనోపాధి. కాబట్టి మనం అటు ఇటు మనం చూడకూడదు. ఇక్కడ ఏం కనపడింది? చూసినప్పుడే ఇలాంటి లక్షణాలు. 3వ వచనం ఏం చెబుతున్నాడు తల్లి? యాకోబు 4:3. అంటే మనం ఏంటిది? మా అమ్మాయి బాగా ఐఏఎస్ కావాలి, ఆ కలెక్టర్ అయితే ఎవరికి సంతోషము? ఎవరు తల్లి? ఒకవేళ అమ్మాయి ఒక చక్రవర్తి జాబ్ వచ్చి ఎవరికి సంతోషము? అంటే నా భోగం అంటే ఏంది? ఇప్పుడు మనమంతా కూడా మళ్ళీ ఈ జాగ్రత్త అంతా కూడా ఏం చేస్తున్నాను? అమ్మాయి పరీక్షకి వెళ్తుందా, ప్రార్థన చేయండి. అమ్మాయి దీనికి ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు దానివల్ల ఎవరికి సంతోషము? తండ్రిగా అప్పుడు నేను శరీర సంబంధాన నా కుటుంబంలో అభివృద్ధి వచ్చిందంటే దాన్ని బట్టి నాకు సంతోషమేగా. నా భోగం నిమిత్తము నేను మనం ప్రార్థన చేయించుకుంటున్నాం కదా అందరూ. చేయకపోతే ఉందో చేయకపోతే తెలియదానికి. ఇప్పుడు ఏమొచ్చింది? నాకు సంతోషం వచ్చింది కానీ నా తండ్రికి సంతోషం వచ్చిందా? నా బిడ్డ తిరిగి జన్మించి నా కోసం జీవిస్తే ఆయనకి ఇష్టం, కానీ ఎందుకు అర్థం చేసుకోవాలి? అయితే మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెబుతున్నా. ఆదికాండము 12వ అధ్యాయంలో ఏమ్మా ఎన్నో వచనం తల్లి? 6వ వచనమా 7వ వచనంలో చూస్తే చూడమ్మా, ఆదికాండము 12వ అధ్యాయం చూడు తల్లి. 16వ వచనం చూడమ్మా. 16వ వచనం. ఎవరిని బట్టమ్మా? ఏం తల్లి? శారమ్మను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఎవరమ్మా? ఐగుప్తు రాజు. నా చెల్లెలు అన్నాడు కాబట్టి ఇష్టపడ్డాడు. వాళ్ళే వాళ్ళ అన్న కూడా ఇచ్చినట్టుగా ఏం చేశాడమ్మా? దాసులను, కింద చూసుకుంటే దాసులను, ఒంటెలను అన్నీ ఇచ్చాడు. ఈయనేం చేశాడు అబ్రహాము? ఆహా, నేనెంత మంచివాడినో చూసావా? ఆయన పెళ్ళాం పోతుంది నీకు తెలియలా. ఈరోజు క్రైస్తవులు కూడా అలానే ఉంటారు. ఈ ఇస్తున్నాడు దేవుడు అంటే ఇవన్నీ చేస్తున్నామండి, ఇంకా ఇస్తాడు దేవుడు, మంగానికి వాడుకో, అసలు పోయిందని తెలియదు. ఏమి ఇచ్చాడమ్మా? అన్నీ ఇచ్చాడా ఇవ్వలేదా? తర్వాత ఏమైందమ్మా? 13వ అధ్యాయంలో 4వ వచనం 3వ వచనంలో లోతు కాపర్లకి గొర్రెల కాపర్కి ఏమొచ్చిందమ్మా? ఎందుకు వచ్చిందమ్మా వైరము? ఏం తల్లి? అన్ని సంవత్సరాలు మించున్న లోతుకి అబ్రహాంకు తగాద లేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది తగాదా? ఐగుప్తు ధనం. సరే ఎవరమ్మా? శారమ్మ బాగా ఇష్టం, బాగా చక్కని చుక్క అంట శారమ్మ. ఆ చుక్క ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక చుక్క ఎందుకు వచ్చింది? నక్షత్రగా ఆగరమ్మ. ఈమె ఆడొచ్చిందమ్మా 16వ అధ్యాయం 1వ వచనంలో. ఈ రాజు ఇచ్చింది, ఐగుప్తు రాజు ఇచ్చిందే తీసుకున్నారు. అర్థమవుతుందా? అంటే నువ్వు ఉండాల్సిన స్థితిలో నువ్వు ఉండావనుకమ్మా, నీలో కలహం ఉంటుందా? వైరం ఉంటుందా? నరహత్య ఉంటుందా? యుద్ధం ఉంటుందా? కాబట్టి లోతు చెడిపోవడానికి ఐగుప్తు ధనమే మూలం. ఇస్మాయిల్ సంతానం రావడానికి ఐగుప్తు ధనమే. ఈరోజు అబ్రాం చెడిపోవటానికి కూడా అదే కారణమైంది, వాళ్ళ పతనం అవటానికి కారణం. ఎందుకని? విశ్వాసులకు తండ్రి అయినప్పుడు కూడా. తర్వాత ఏమయ్యాడు?
16వ అధ్యాయంలో చెంపలు కొట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా రాజ్యమన్నాడు. అయ్యా విడిపించిన తర్వాత చెంపలు కొట్టుకుని, నాకొద్దయ్యా, దేవుని వల్ల నేను ధనవంతుడు అవుతా కానీ నీ చెప్పులు వారైనా నాకు అక్కర్లేదని. ఎందుకని? అంత పోయిన తర్వాత. ఈరోజు జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు ధనం కోసం మీ భార్యల్ని, అంటే అబ్రహాము తన భార్యని నా సహోదరి అని చెప్పి దానిని బట్టి అబ్రహాం బహుమతులు తీసుకొని ఆ బహుమతుల ద్వారా ఈరోజు లోతు కుటుంబాన్ని నాశనం చేసి, ఈరోజు శారమ్మ కుటుంబాన్ని నాశనం చేసి, ఈరోజు ఇస్మాయిల్ సంతానం ఈ లోకం నాశనం అవటానికి ఏదమ్మా కారణం? నీ భోగాన్ని బట్టి, నువ్వు దేవుణ్ణి అడిగిన దాన్ని బట్టి, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నీ భోగాలం వచ్చింది. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి తల్లి? చెప్పసఖ్యము కాని మూలుగలతో ఆత్మ ద్వారా తానే మనకేం చేయాలి తల్లి? పరిశుద్ధుల అవసరాల కొరకు మనం ఏం చేయాలి తల్లి? ప్రార్థించేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అది తెలుసుకోండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి చూడు తల్లి. అసమానంగా ఎవరికి ప్రార్థన చేయాలో చెప్తున్నాడు పౌలు గారు. ముగిస్తే ఒక్క మాటతో, అర్థమవుతుందమ్మా? ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళు ఎవరమ్మా? ప్రయోజకుల, నిష్ప్రయోజకుల? వాళ్ళు ఇంకా ప్రయోజకులు కావాలి. క్రీస్తు ఆత్మ ద్వారా బలవంతులుగా ఉండాలి. అనేక ఆత్మలు రక్షించాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలమ్మా తల్లి. అది ఎవరికి తెలిసిద్దమ్మా? అది కాబట్టి అర్థం చేసుకో ప్రియ సహోదరి. ఏదైనా సరే మన పరసంబంధమైన వారం కాబట్టి పరసంబంధమైన ప్రార్థన అది ఆత్మ ఉచ్చరి. అంటే ఇప్పుడు 4వ తలంపు ఏందమ్మా? మన విశ్వాసము ఆత్మ సంబంధమైన దాని మీదే ఉండాలి కానీ దృశ్యమైన మాదిమే భూ సంబంధమైన దాని మీద ఏముండకూడదు తల్లి. నీ ప్రార్థన అనేది, నీ విశ్వాసం అనేది ఉండకూడదు. అది ఎవరికి ఉంటుందమ్మా? కడవరి రక్షణ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకే ఉంటుంది. ఎందుకో తెలుసా? వీళ్ళ ద్వారా ప్రభుకి, ప్రభు సంఘానికి మేలు కలిగిద్ది కానీ ఈ పనికి మాలినోళ్ళు, దృశ్యమైన వాళ్ళ వల్ల మేలు జరగదు. ఏది కలిగినా సరే నష్టాన్నే కలిగిస్తుంది. ఈరోజు సంఘాలన్నీ పాడవటానికి కారణం ఏం తల్లి? ఏమ్మా? ఈ దృశ్యమైనవి తెచ్చుకొని, ఈ ఆగర్లను తెచ్చుకొని, ఈ దాసులను తెచ్చుకొని, ఈ సంపద తెచ్చుకొని, పరిశుద్ధమైన దాంట్లో ఐగుప్తు లోకాన్ని తీసుకొచ్చి పెట్టుకొని ఈరోజు కలవరాలు, కలతలు, ఏ కుటుంబంలో నెమ్మది లేదు. మీరు ఆదికాండం 12వ అధ్యాయం మళ్ళీ ఇంటికి పోయి ధ్యానం చేయండి. 16వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ తర్వాత 16వ అధ్యాయంలో ఐగుప్తీరాలైన హాగర్ అని ఉంటుంది. కాకపోతే ఆమెను ఏం చేసింది శారమ్మ? అయ్యా ఈమెను కూడయ్యా అంద. చివరికి ఏం కూడిందో మనకు తెలుసు పరిస్థితి. అర్థం చేసుకో, క్షమాపణ కోరుకో. కాబట్టి 4వ తలంపు, మన విశ్వాసము ఆత్మ ద్వారా జరిగించాలి కానీ మనంతటా మనం ఏది కూడా మనుషులను బట్టి, వాళ్ళని బట్టి, వీళ్ళని బట్టి మనం అడిగేవారిగా ఉండకూడదు. 5వ మాట చూసుకొని మనం ముగిద్దాం. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 కలిసి ఉంటే చదవండమ్మా. ఇప్పుడు ఇంత కష్టపడ్డారు, ఇవన్నిటికి ఏందమ్మా? మొదటి కష్టం ఏం తల్లి? ఇతరుల ప్రయోజనం కోసం కష్టపడ్డాము. రెండోది ఏందమ్మా? తాను నిల్చున్నాడని పడుకోకుండా, అంటే తన స్వప్రయోజనం తను కోరుకోకుండా ఇతరుల ప్రయోజనం కోరాము. మూడోది ఏంటి తల్లి? అమ్మ కడవరి కాలం ఉన్న దాని కొరకు ఏం చేసాము? మనకున్నదంతా వేయిపరిచాము. నాలుగోది ఏంటి తల్లి? మన విశ్వాసం అంతా కూడా ఆత్మను బట్టే ఉండాలి కానీ వాటిని బట్టి ఉండకూడదు. ఇప్పుడు 5వది, ఈ ప్రకారంగా మనం ఉంటే దేవుడు నీకేమిస్తాడు తల్లి? జీతం ఏమొస్తుందమ్మా? స్వాస్థ్యం ఎంతమంది ప్రతిఫలముగా పొందుతావు. లేకపోతే ఈ స్వాస్థ్యం ఏం పొందిన ఏముందామా? నీకు ఎకరాలున్నా, మానుగులున్నా, మాన్యాలున్నా, గుళ్ళున్నా, గోపురాలున్నా, ఇళ్ళున్నా, ఏమున్నా ఇది స్వాస్థ్యము ఉండేది కాదు. ఏం చెబుతుందమ్మా? నీకు ఎంతమంది భర్తలున్నా సమరశ్రీ మాదిరిగా, ఎంతమంది భార్యలున్నా సొలొమోను మాదిరిగా, ఇవన్నీ కూడా ఏంటి అమ్మా? ఇక్కడ ఉండేవి కాదు, ఇవి నిలిచేవి కాదు. నిలిచేది ఏందమ్మా? దేవుడు ఈ నిలవనే వాటిని నువ్వు నేను విడుదల చేసుకుంటే, సమర్పించుకుంటే దేవుడు నిలిచే స్వాస్థ్యాన్ని నీకు ఇస్తాడు. నేనుండు స్థలములో నువ్వు ఉండులాగనా.
నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, అయితే వాటిలో నేనుండు స్థలంలో నువ్వుండులాగా నేను సిద్ధపరిచి నేను మరలా వస్తానన్నట్టుగా నువ్వు ఆయన కోసం పాటుపడేటప్పుడు, ఆయన కోసం బ్రతికినప్పుడు, ఆయన కోసం నువ్వు చెల్లిస్తున్నప్పుడు ఆయన నిన్నేం చేస్తాడు తల్లి? చనిపోతే తీసుకెళ్తాడు, బతికున్నా మార్చి తీసుకెళ్తాడు. ఆ స్వాస్థ్యాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు తల్లి? మనుషులు ధైర్యం ఏం చేస్తున్నావు తల్లి? చదువు తల్లి. అర్థం చేసుకోండి. ఊరన్న ఒక్క మనిషి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నా 99% మనము దేవుని దయ కోసం బ్రతకటల్లా. మళ్ళీ క్రీస్తుకు దాసులము క్రైస్తువులం అంటున్నాం. మనుషులు దయ కోసం ఈ మెసేజ్ చెప్పిన అందరు వినాలి, గొప్ప చెప్పుకోవాలి. ఈ ప్రార్థన చేసినా, ఈ ఆరాధించినా, ఏది చేసినా ఘనత కాకుండా ఏమంటున్నాడమ్మా? ఏంది అన్యాయం అంటే? న్యాయం అంటే తల్లి అక్కడే జడ్జిమెంట్ ఇచ్చాడు తల్లి. మనుషుల దయ కోసం నువ్వు బ్రతికితే దేవుడికి అన్యాయం చేసావు. ఆయన సొత్తు అయినా నువ్వు చివరికి తీసుకెళ్ళి ఏం చేసావు తల్లి? మనకు తెలుసు కదా, గలతీ 5:13 ఏం చెబుతుంది తల్లి? ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యము మనం ఏం చేయకూడదు తల్లి, గన్ను కా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? అక్కడ హెడ్లైన్ పెట్టి ఏమన్నా, ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మనము శరీర అవసరాల కోసం మనం వాడుకుంటే మనం నష్టపోతాం తల్లి. కనుక ఏమంటున్నాడు తల్లి? అది కాబట్టి ఏమంటున్నాడు తల్లి? గలతీ 5:13 తల్లి. ఎంత చక్కని మాట చూడు తల్లి. ఆయన ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని ఏం చెబుతున్నాడు తల్లి? అంటే అర్థమవుతుంది తల్లి. దాసుడైండి. మళ్ళీ అక్కడ చూడమ్మా, మొత్తం చదవలను. 13 ఏం చెబుతున్నాడు తల్లి? అయితే ఒక మాట అంటే ఇప్పుడు స్వతంత్రుడిగా పిలువబడ్డాడు ఏం కావాలి తల్లి? ఏం కావాలి తల్లి? దాసుడు కావాలి. ఇప్పుడు యేసుప్రభు స్వతంత్రుడా దాసుడా? యేసుప్రభు స్వతంత్రుడా దాసుడా? ఆయన సర్వస్వతంత్రుడు, సర్వాధికారి. అర్థం ఏమయ్యాడమ్మా? దాసుని స్వరూపంగా ధరించుకున్నాడు. అర్థం దాసుడు స్వరూపం. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని. ఇప్పుడు మనమేం కావాలి? వాస్తవంగా క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దాస్యం అనే కాడి నుంచి మనం విడుదల చేశారు. శరీర వాంఛల నుంచి విడుదల చేశాడు. నువ్వు మరలా ఏం కాకూడదు తల్లి, ఆ దాస్యం అనే కాడిలో చిక్కుకొనకుండా నువ్వు ఎప్పుడైతే ఆయనకు దాసుడుగా దాసురాలుగా ఉంటావో అప్పుడు ఆయన చిత్తాన్ని ఏం చేస్తాం తల్లి? నెరవేర్చిన వాళ్ళగా ఉంటాం. కాబట్టి ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుతావు. అయితే ఇప్పుడు ఆయన స్వాతంత్ర్యాన్ని నువ్వేం చేస్తున్నావు తల్లి? ఏం తల్లి? నువ్వు దాసుడుగా దాసురాలకుండా నీ శరీరాల కోసం, నీ కుటుంబం కోసం, నీ అవసరాల కోసము దాన్ని హేతువు చేసుకున్నావు. కాబట్టి ఎంత పెద్ద శాపమో చూడండి. ఇంత అది శాపం కాదు. అత్త సొమ్ము అల్లుడు దానని, పరుల సొమ్ము పరమ విషమని. ఈరోజు మనము పొరుగువారమైన మనము మన వాటి కోసం మనం చేస్తున్నామంటే ఆయన యొక్క కృపను, ఆయన స్వాతంత్ర్యాన్ని. ఇంకెంతకన్నా శాపం అనేది ఈ సృష్టిలో ఇంకొకటి లేనే. ఎందుకంటే మనకు తెలుసు కదమ్మా, దేవుడే శాపంగా శరీరంగా నీ కోసం వచ్చి ఆయన నిన్ను చేస్తే అంత గొప్ప రక్షణని మన శరీరాల కోసం, మన అవసరాల కోసం మనం దానికన్నా వినియోగిస్తే నువ్వు క్రీస్తు దాసుడివి దాసురాలివి కాదు, అది నష్టం జరిగిద్దని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడే అంటాడు, గలతీ 1:10 కూడా చెప్తాడు, మనుషులు నేను దయను సంపాదించుకోక దేవుని దయనే నేను సంపాదించుకో, కాకపోతే నేను క్రీస్తుకు దాసుడును కాకపోవును అంటాడు. కాబట్టి మనము మనుషులు దయని బట్టి వాళ్ళకేమి ఇంత ఉంది అంత ఉంది, వాళ్ళకి బండి ఉంది, కారు ఉంది, లేకపోతే వాళ్ళకి ఇళ్ళు ఉండే, పొలాలు ఉండే, ఎకరాలు ఉండే, వాళ్ళకి వాళ్ళ అబ్బాయి ఇట్ట, సాఫ్ట్వేర్ వాళ్ళ అమ్మాయి ఇట్ట, ఇవన్నీ వాటి వైపు మనం కన్నా చూసి మనం ఆ తత్వంలో కన్నా బతికితే మన మనుషులందరికన్నా కూడా దౌర్భాగ్యులం అనే సంగతి గుర్తుపెట్టి ఆ ఫలాన్ని పొందుతామని చెప్తున్నాడు. కొలసి 3:24 ప్రభు ఆ ప్రకారంగా మనకి ఏం కావాలమ్మా? క్షమాపణ కోరుకొని, మనల్ని మనము విమర్శించుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనమే ప్రతిష్ఠించుకొని ఆ బలలో యోగ్యంగా చేయు విధంగా. కాబట్టి మొదటిగా 5 మాటలు చూసాం. మొట్టమొదట మనము ఈరోజున ఆయన మనల్ని ఎఫెసీ 2:19 ప్రకారముగా మనల్ని దేవుడి ఇంటి వారిగా చేశాడు. కాబట్టి దేవుడి ఇంట్లో ఏముంటుందమ్మా? ఇతరులకు సహకారం కనపడుతుంది. రెండో, దేవుడి ఇంటిలో ఏముంటుందమ్మా? తాను తన కోసం నిల్చోడు, ఇతరుల కోసం నిల్చునేవాడిగా ఉంటాడు. దేవుడి ఇంట్లో ఏముందమ్మా?
అంటే అక్కడ కొదువు అనేది కనపడలా, చూశారు లేదో. మూడోది, దేవుడి ఇంట్లో ఏముందమ్మా? మనము అనుగ్రహించిన రక్షణ. కాబట్టి చివరి రక్షణ, దాని విషయంలో మనం ఎలా ఉంటాం తల్లి? కాబట్టి పౌలు గారి అభిమాని గుర్తుపెట్టుకోవాలి. నాలుగో మాట ఏం చెప్పి, మనం ఏ విశ్వాసమైనా ఆత్మను బట్టి నడుస్తాం కానీ మనల్ని బట్టి మన నడము. ఐదో మాట ఏం చెప్పామమ్మా? మనం క్రీస్తుకు దాసులమైన మనుషుల్ని మనము సంతోషపెట్టేవారు, దేవుని మనం సంతోషపెట్టేవారు ఉన్నప్పుడే మనకు నిత్య స్వాస్థ్యం అనేది ఉంటుంది. అలా లేకపోతే నువ్వు ఇక్కడే ఫలాన్ని పొందుతావు అని చెప్తున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి. వాక్య వెలుగులో మనం తన్మయం పొందుదాం, అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవిద్దాం.